కర్కాటక రాశి వారు ఈ వారం లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అనుకున్న లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. అలాగే ఉత్సాహవంతంగానే ఈ వారం మీరు ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండాలి. ఏమాత్రం కూడా నిరాశ, నిస్పృహలు దరిచేరకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. మీకున్నటువంటి స్థిర చరాస్తుల క్రయ విక్రయాల ద్వారా మంచి లాభాలను, ధనాన్ని కూడా ఈ వారం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబానికి అవసరమైనటువంటి కొన్ని రకాల వస్తువులను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వారం మీరు చేపట్టేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో ప్రారంభంలో కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా వారం పూర్తి అయ్యేటప్పటికీ కూడా ఆ పనిని పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని రకాల సహాయ సహకారాలు ఈ వారం చేస్తూ ఉంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు, కీర్తి గౌరవాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఎదురు చూసినటువంటి వ్యక్తులకు తప్పనిసరిగా మీరు సహాయాన్ని అందిస్తుంటారు. మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా చేతనైనటువంటి సహాయాన్ని చేసే అవకాశాలు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. దంపతుల మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయములు అన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఒకే వార్తతోటి, ఒకే ప్రకటనతోటి, ఒకే అభిప్రాయంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు బలపడుతుంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం కొన్ని కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో, అతి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చేపట్టే సందర్భంలో రహస్యంగా వ్యవహరిస్తూనే ఉండాలి. అంతేకాకుండా ఆ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్తగా వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పిల్లల యొక్క విద్య, ఉన్నతపరమైనటువంటి లక్ష్యాల కోసం వారు చేసేటటువంటి ప్రయత్నాలకు మీ సహాయ సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. అటువంటి వాటిని మీరు అందించే ప్రయత్నం చేయండి. అలాగే అపరిచితుల పట్ల ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలలో ఆన్లైన్ల ద్వారా మీకు వేరు రకాల ప్రకటనను మిమ్మల్ని ఆకర్షితులు చేసి మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటికి దూరంగా ఉండండి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి అంశాల్లో హాయిగా, ఆనందంగా ఉంటుంది. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వివిధ రకాల సమాచార లోపాలు లేకుండా ఉద్యోగము, వ్యాపార కార్యక్రమాల్లో నిజాయితీగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను ఎన్నో రకాలుగా ఈ వారం సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. వివిధ రకాల సంఘము, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకు ఈ వారం గొప్ప ఆహ్వానాలు, అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్థక్షేత్రాలకు దర్శనాల రూపంలో ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరునికి నమస్కారం చేసుకోవటం, శివాలయాలు దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారికి రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోవటం, తెలుపు రంగు పుష్పాలతో స్వామివారిని అర్చించేటటువంటి ప్రయత్నం చేయటం వలన విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా పేదవారికి మజ్జిగను దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే రైతులను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు శక్తి ఉన్నట్లయితే పేద రైతులకు ఆర్థికపరమైన, ధాన్యపరమైనటువంటి సహాయాలు అందించి మంచి పుణ్యబలాలను అందుకునే ప్రయత్నం చేయండి.